హన్మకొండలోని ఎస్పీ కన్వెన్షన్లో ఎస్సీఆర్పై అవగాహన, బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు, సోషల్ మీడియాపై శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో ప్రతి డివిజన్లో దాదాపు 1000 డబుల్ ఓట్లు ఉన్నాయని అన్నారు ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్. ఎస్ఐఆర్ సర్వేలో భాగంగా బీఆర్ఎస్ బీఎల్ఏలు చురుగ్గా పనిచేస్తున్నారని తెలిపారు. అక్రమ కేసుల నుండి బీఆర్ఎస్ శ్రేణులను కాపాడుకునేందుకు బీఆర్ఎస్ లీగల్ సెల్ బాగా పనిచేస్తుందన్నారు. కాంగ్రెస్ సర్కారు ఎన్ని కేసులు పెట్టినా వెనుకాడేది లేదని, కాంగ్రెస్ ప్రభుత్వ మోసాలను ప్రజాక్షేత్రంలో ఎప్పటికప్పుడు ఎండగడుతూనే ఉంటామంటున్న వినయ్ భాస్కర్తో మా ప్రతినిధి రవికాంత్ ఫేస్ టు ఫేస్. వరంగల్ పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు, ఎస్ఐఆర్ పై సమీక్ష కొనసాగుతున్నటువంటి సందర్భం మనకు కనిపిస్తూ ఉంది. ప్రధానంగా డివిజన్లలో ఎస్ఐఆర్ పై ముఖ్యంగా ఇటు ఓటు నమోదుకు సంబంధించి పూర్తి స్థాయిలో 2002 ఓటర్ జాబితా ఏ విధమైనటువంటి డిఫికల్టీస్ ఉన్నాయి క్షేత్రస్థాయిలో. మనతో పాటు మాట్లాడడానికి వరంగల్ పశ్చిమ మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ ఉన్నారు. సార్, ముఖ్యంగా డివిజన్లలో ఎట్లాంటి సమస్య? ఎస్ఐఆర్ వచ్చిందే అర్బన్ ప్రాంతానికి సంబంధించి, బయట ప్రాంతంలో ఓటు ఉంటుంది, ఇటు వరంగల్ పశ్చిమ నియోజకవర్గం లాంటి ప్రాంతంలో ఓటు ఉంటుంది. ఎన్ని ఓట్లు కట్టేటువంటి అవకాశం ఉంది సార్? ముఖ్యంగా 26 డివిజన్లకు సంబంధించి ఎలాంటి అవగాహన నడుస్తుంది? ముఖ్యంగా ఏ డివిజన్లకు సంబంధించి ఏమైనా కొత్తగా సమస్యలు ఉత్పన్నమయ్యాయి? వాస్తవంగా ఎస్ఐఆర్ పైన అవగాహన కోసము మా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారు అన్ని నియోజక కేంద్రాలలో మరి అవగాహన సదస్సులు నిర్వహించాలని ఆదేశించడం జరిగింది. ఒక నెల క్రితము అవగాహన సదస్సు అయిపోయింది. తర్వాత ఈ ప్రక్రియ మరి 15 రోజుల నుంచి ప్రారంభమైంది కాబట్టి మరి క్షేత్రస్థాయిలో మా బిఎల్ఎస్కు, అంటే మా పార్టీ తరఫున బిఎల్ఎస్ ప్రజలు ఎదుర్కొంటున్న సమీక్ష పైన, మరి ఎదుర్కొంటున్న సమస్యలపైన సమీక్షించుకోవాలని చెప్పి కేటీఆర్ గారి ఆదేశం మేరకు మరి ఈరోజు మరి మా నియోజకవర్గంలో ఉన్నటువంటి 244 మంది బూత్ లెవెల్ ఏజెంట్స్, అంటే బూత్కి 2, అంటే సుమారు 500 మందితోని ఈ సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది. సమీక్షా సమావేశంలో మా బిఎల్ఎస్ ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, అంటే ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు వాళ్ళ దృష్టికి తీసుకురావడం జరిగింది. అంటే అందులో కొంతమంది ఈ బిఎల్ఎస్ డైరెక్ట్గా కాంగ్రెస్ వాళ్ళ ఇళ్ళకి పోవడం, లేకుంటే వాళ్ళకే చెప్పడం, ఇదంతా కొంత జరుగుతుంది. ఇది కాక డబల్ ఓట్స్ ఉన్నాయి. ఎందుకంటే ఎక్కడ ఏ అర్బన్ కాన్స్టిట్యున్సీ చూసినా కూడా ఈరోజు చూసినట్టయితే మా దగ్గర 2,37,000 చిలుకు పై ఉన్నాయి. కానీ ఈరోజు ఈ మ్యాపింగ్ కానీ ఈ ఓటర్ ఎన్రోల్మెంట్ చూస్తే రూరల్లో ఉన్న వాళ్ళందరూ కూడా రూరల్కు అప్లై చేసుకుంటారు. సో ప్రతి డివిజన్లో, అంటే 26 డివిజన్లో సుమారు ఒక్కొక్క డివిజన్లో 900, 1000, 1200, 1400 కూడా మరి ఓటర్ ఎన్రోల్ అవుతలేరు. ఎందుకంటే వాళ్ళ డబల్ ఓట్స్ ఉన్నాయి. కొందరు స్టేట్స్లో ఉన్నారు, కొందరు ఇతర రాష్ట్రాలలో ఉన్నారు, కొందరు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నారు. కాబట్టి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి మరి ఓటర్స్ అందరు కూడా మేము అదే ఆప్ట్ చేసుకుంటామని చెప్తున్నారు. అంటే ఈ తీరుగా చూసినట్టయితే ప్రతిసారి మేము అనుకునేది మరి ఇక్కడ పోలింగ్ అంతా కూడా 50% మించలేదు. ఎందుకంటే ఈరోజు డబల్ ఓట్స్ ఉన్నాయి కాబట్టి అదొక కారణం. తర్వాత ఓటర్స్ ఎన్రోల్ చేసుకొని కూడా దేశ విదేశాలలో మరి స్థిరపడ్డారు కాబట్టి అది. దీంతో పాటు మా వాళ్ళందరూ కూడా ఇటు బిఎల్ఓస్కు, ఇటు ప్రభుత్వానికి, ప్రజలకు, అంటే ఓటర్స్కు ఒక అనుసంధాన కార్యకర్తలాగా, ఒక వాలంటీర్గా మా బీఆర్ఎస్ పార్టీ బిఎల్ఎస్ అందరూ కూడా పనిచేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు. మరి దీంతో పాటు మా అతి త్వరలో మరి మా పార్టీ మెంబర్షిప్ కూడా, గతంలో మేము ఆఫ్లైన్ చేసినాం, కానీ ఈసారి మరి అందరూ కూడా ఆన్లైన్లో చేయాలని చెప్పి మా కేసీఆర్ గారికి విజ్ఞప్తి చేయడం జరిగింది. వారి ఆదేశం మేరకు ఆన్లైన్లో మెంబర్షిప్ చేయాలని అందరూ కూడా చూస్తున్నారు. కాబట్టి అందరికి కూడా, మా శ్రేణులందరికీ కూడా ఆసక్తి ఉన్నది, చాలా ఉత్సాహంగా ఉన్నారు మెంబర్షిప్ స్టార్ట్ కాగానే మరి చేయాలని. కాబట్టి దీనిపైన కూడా అవగాహన కోసము మరి రాష్ట్ర పరిశీలకులు, రాష్ట్ర నాయకులు అయినటువంటి సతీష్ రెడ్డి గారు, అదేవిధంగా క్రిషాంక్ గారు వచ్చిండ్రు. మరి ఆన్లైన్ మెంబర్షిప్ కోసం కూడా మరి మాకు అవగాహన పెంపొందించే విధంగా వారు నిర్వహించారు. ఏదేమైనప్పటికీ కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు. మరి ఇటు ఓటర్ ఎన్రోల్మెంట్ కానీ, అదేవిధంగా ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా స్థానిక ఎన్నికల్లో బ్రహ్మాండంగా మరి నగర కార్పొరేషన్ పైన గులాబీ జెండా ఎగరడం ఖాయం. ఇది మొత్తంగా చూసినట్టయితే సర్ కార్యక్రమానికి సంబంధించి ముఖ్యంగా ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేది వరంగల్ పశ్చిమ లాంటి నియోజకవర్గానికి ముఖ్యంగా అవసరం ఉంటుంది. ఒకే చోట 2 ఓట్లు కలిగిన ఉన్న వాళ్ళంతా కూడా వరంగల్ పశ్చిమకు సంబంధించినటువంటి ఓటర్గా ఉంటారు. కాబట్టి ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్లో చాలా ఓట్లు తొలగిపోయేటువంటి అవకాశాలు కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. కెమెరా పర్సన్ సంజీవ్తో రవికాంత్, న్యూస్, హన్మకొండ జిల్లా కేంద్రం నుంచి.